అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. కన్యా రాశి వారికి ఫిబ్రవరి 22 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే కన్యా రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు ఎవరంటే ఉంటుంది కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపోవడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయడము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. సకల సమస్యల పరిష్కారం శ్రీ తుమ్మక దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పండి. మన గురువుపై వచ్చి కుమార్ సంగారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9381918252. చాలా నమ్మకమైన గురువుగారు. మన గురువుగారు స్త్రీ పురుష వశీకరణ చెట్లు చాలా ప్రత్యేకత గలవారు. మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో సహా ప్రయత్నించండి. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారా పరిష్కరించుకున్నాము. 100% గంటలో పరిష్కారం చూపిస్తారు. దూర ప్రాంతంలో వారికి కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం చెప్తారండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి రేపటి రోజు దినఫలితాల ప్రకారము ఈ రాశి వ్యాపారస్తులకి రేపటి రోజున చాలా అనుకూలంగా లాభసాటిగా వ్యాపారం అయితే సాగబోతుందండి. కొత్త ఒప్పందాలు కూర్చుకోవడానికి రేపటి రోజున అత్యంత అనుకూలమైన సమయం. భాగస్వామి వ్యాపారంలో ఉన్న చిన్నపాటి విభేదాలు తొలగిపోతాయి. మార్కెట్లో మీ ఉత్పత్తులకు మంచి డిమాండ్ మరియు గుర్తింపు లభిస్తుంది. వ్యవసాయదారులకు సాగు పనుల్లో ఆశించిన ఫలితాలు దక్కుతాయి. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు అనుభవకుల సలహాలు తీసుకోవడం మేలు. వ్యాపార విస్తరణకు సంబంధించి బ్యాంకుల నుండి రుణాలు మంజూరవుతాయి. ఆర్థిక పరిస్థితి రేపటి రోజున చాలా మెరుగ్గా ఉండి సంతృప్తినిస్తుంది. రావాల్సిన బాకీలు వసూలు కావడంతో మీ చేతిలో ధనం అందుతుంది. విలాసవంతమైన వస్తువులు కొనుగోలు కోసం అధికంగా ఖర్చు చేస్తారు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలని మీరు గట్టిగా నిశ్చయించుకుంటారు. భూమి లేదా వాహనాలపై పెట్టుబడి పెట్టడానికి ఇదే శుభ సమయం అండి. పొదుపు పథకాలపై మీరు చూపే ఆసక్తి భవిష్యత్తుకు భద్రతనిస్తుంది. ఆ ఆదాయం పెరిగినా ఖర్చుల విషయంలో అప్రమత్తంగా ఉండడం మంచిది. రేపటి రోజున ఉద్యోగ రంగంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటాయి. గత కొంతకాలంగా మీరు ఎదురు చూస్తున్న పదోన్నతి లభించే అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు స్వీకరించినప్పుడు సహోద్యోగుల సహకారం లభిస్తుంది. కార్యాలయంలో మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. నిరుద్యోగులకు మంచి కంపెనీల నుండి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చే వీలుందండి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి విదేశీ అవకాశాలు మెరుగుపడతాయి. రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాల కూడా అనుకూలమైన రోజు అని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి స్త్రీలు ఆరోగ్యపరంగా కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన సూచనలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయండి. రేపటి రోజున మీకు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన అన్ని రకాలు కూడా మేలు చేస్తుంది. భయము, శత్రునాశనం అనేవి రేపటి రోజున మీకైతే ఖచ్చితంగా తొలగిపోతాయండి. ఆంజనేయ స్వామికి రేపటి రోజున తమలపాకులతో మాలతో రేపటి రోజున స్వామివారిని అర్చించినట్లయితే మీకు అన్ని రకాలు కూడా అనుకూలంగా అయితే ఉంటుంది. రేపటి రోజున ఈ రాశి వారికి అన్ని రకాలు కూడా శత్రునాశనం అయితే జరుగుతుంది. రేపటి రోజున మీకు అన్ని రకాల వృత్తి, వ్యాపార, ఉద్యోగస్తులకి అనువైన సమయం అని చెప్పుకోవాలండి. ఈ రాశివారు రేపటి రోజున ఏం చేసినా కూడా మీకు అన్నింటిలో కూడా అనుకూలమైన మార్పులు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఈ రాశివారు మీరు చేసే ప్రతి పనిలో వృత్తిపరమైన ఎదుగుదల కనిపిస్తుంది. రేపటి రోజున కుటుంబంలో మీరు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంటుంది. తల్లిదండ్రుల ఆశీస్సులపై మీకు రేపటి రోజున ఎప్పుడు కూడా రక్షణగా నిలుస్తుంది. పిల్లల భవిష్యత్తుకు రేపటి రోజున రకాలు కూడా మీకు అంటే కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తోబుట్టులతో ఉన్న పాత గొడవల సమస్యపై రేపటి రోజున మీకు అన్ని రకాలు కూడా సఖ్యత పెరుగుతుంది. ఇంట్లో ఒకరి విజయానికి అందరూ కలిసి వేడుక జరుపుకుంటారు. కుటుంబ సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవడం ఉత్తమం. బంధువుల నుండి వచ్చే సహాయం మీకు ఎంతో ఊరటనైతే లభిస్తుంది. ప్రేమ సంబంధాలు కొత్త ఉత్సాహం మరియు అనుబంధం పెరుగుతుంది. మీరు ప్రేమించిన వ్యక్తితో మనసు విప్పి మాట్లాడే అవకాశం అయితే లభిస్తుందండి. వివాహితులకు తమ భాగస్వామి నుండి అపూర్వమైన బహుమతి అందుతుంది. మీ మధ్య ఉన్న చిన్నపాటి సమస్యలు రేపటి రోజుతో తొలగిపోతాయి. కొత్త పరిచయాలు రేపటి రోజు మీకు భవిష్యత్తుకు శాశ్వత బంధాలుగా మారే వీలుంది. ప్రేమ వివాహాలకు పెద్దల నుండి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం కూడా ఉందండి. ఒకరిపై ఒకరు గౌరవం పెంచుకోవడం వల్ల దాంపత్యం సుఖంగా ఉంటుంది. విద్యార్థులు తమ చదువుల్లో ఆశించిన గొప్ప ఫలితాలు అయితే సాధిస్తారు. పోటీ పరీక్ష సిద్ధమవుతున్న వారికి రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది. విదేశ విద్య రేపటి రోజున అందగా కూడా అనుకూలంగా అయితే ఉంటుందండి. రేపటి రోజున కొత్త విషయాలు నేర్చుకోవాలి అని మీ తపన అందరిని కూడా ఆకట్టుకుంటుంది. సాంకేతిక విద్యలు ఉన్న వారికి ప్రాజెక్టులు విజయవంతంగా పూర్తవుతాయి. జ్ఞాపక శక్తి పెరుగుతుంది మరియు చదువుపై ఏకాగ్రత కుదురుతుంది. గురువుల నుండి మీకు లభించే ప్రోత్సాహం ఎంతో విలువైనదిగా ఉంటుంది. శారీరకంగా రేపటి రోజున మీరు ఎంతో ఉల్లాసంగా మరియు బలంగా ఉంటారు. పాత ఆరోగ్య సమస్యల నుండి మీకు పూర్తి ఉపశమనం లభిస్తుంది. మానసిక ప్రశాంతత కోసం రేపటి రోజున ఈ రాశి వారికి చాలా రకంగా అనుకూలమైన రోజు చెప్పుకోవాలండి. అన్ని రకాలు కూడా రేపటి రోజున ఈ రాశి వారు అన్ని రకాలు కూడా
ఆహార నియమాలు పాటించడం వల్ల మీ యొక్క ఆరోగ్యం అనేది నిలకడగా ఉంటుంది. అధిక పని ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి నిర్లక్ష్యం చేయకండి. సరిపడా నిద్ర మరియు విశ్రాంతి తీసుకోవడము అత్యంత అవసరము. సమాజంలో మీ గౌరవ మర్యాదలు మరియు పరపతి పెరుగుతాయి. మిత్రుల నుండి మీకు ఆశించిన విధంగా గొప్ప సహకారం లభిస్తుంది. కొత్త స్నేహాలు మీ జీవితంలో ఒక సానుకూల మార్పును తెస్తాయి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మీ యొక్క నెట్వర్క్ పెరుగుతుంది. ఆపదలో ఉన్న మిత్రుడికి సహాయం చేసి ఆత్మీయతను చాటుకుంటారు. పాత స్నేహితులను కలిసి పాత జ్ఞాపకాలు నెమరు మీ మాట తీరును సమాజంలో అందరిని ఆకట్టుకోగలుగుతుంది. వృత్తిరీత్యా మీరు చేసే ప్రయాణాలు రేపటి సఫలీకృతం అవుతాయి. విహార యాత్రకు సంబంధించి కుటుంబంతో కలిసి ప్లాన్ చేస్తారు. ప్రయాణాల వల్ల మీకు కొత్త పరిచయాలు మరియు లాభాలు కలుగుతాయి. సుదూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు మీ వస్తువుల పట్ల జాగ్రత్త వహించండి. డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడకుండా అప్రమత్తంగా ఉండండి. తీర్థయాత్ర చేయడానికి రేపటి మీరు సమయం కేటాయిస్తారు. ప్రయాణాల్లో ఎదురయ్యే చిన్న ఇబ్బందులను ఓపికగా భరించండి. వివాహ ప్రయత్నాలు ఫలించి మంచి సంబంధం ఖాయమవుతుంది. గృహప్రవేశం వంటి శుభకార్యాలకు ముహూర్తాలు నిశ్చయం చేసుకుంటారు. కొత్త వాహన కొనుగోలు చేయాలని మీ కోరిక రేపటి తీరుతుంది. ఇక ఇష్టదైవానికి చేసే ప్రత్యేక పూజలు మీకు శుభాలు చేకూరుస్తుంది. ఇంట్లో శుభకార్యాలు వల్ల బంధుమిత్రులు రాకతో సందడి నెలకొంటుంది. భూమి పూజ లేదా శంకుస్థాపనకు రేపటి ఎంతో అనుకూలమైందండి. ఏదైనా కొత్త పని ప్రారంభించడానికి ఇది అత్యంత శుభ సమయము. ఆధ్యాత్మిక చింతన రేపటి మీరు అధికంగా ఉండే అవకాశం ఉంది. ఆలయాల దర్శనం వల్ల మీకు అపారమైన మనశ్శాంతి లభిస్తుంది. ఇంట్లో లక్ష్మీదేవి స్తోత్రాన్ని పఠించడం వల్ల సంపద పెరుగుతుంది. ధ్యానం మరియు ప్రయాణం మీ ఏకాగ్రతను పెంచుతుంది. ఆధ్యాత్మిక గురువుల బోధనలు మీలో కొత్త ఉత్తేజాన్ని నింపుతాయి. రేపటి రోజు చేసే దాన ధర్మాలు మీకు పుణ్యఫలాన్ని ప్రసాదిస్తాయి. రేపటి రోజు మీ మనసు చాలా ప్రశాంతంగా మరియు స్పష్టంగా ఉంటుంది. కోపం మరియు అసహనం వంటి నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉండండి. ఇతరుల విమర్శను పట్టించుకోకుండా మీ పని మీరు చూసుకోవడం మంచిది. మానసిక దృఢత్వం వల్ల క్లిష్ట పరిస్థితిని సునాయాసంగా దాటుతారు. అనవసరమైన ఆందోళన వదిలి భవిష్యత్తుపై దృష్టి సారించండి. మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. ఆత్మవిశ్వాసంతో కూడిన మీ ప్రవర్తన అందరికి ఆదర్శంగా నిలుస్తుంది. మీ ఆత్మవిశ్వాసం రేపటి రోజున శిఖరాగ్ర స్థాయిలో ఉండే అవకాశం అయితే ఉందండి. ఎదురు దెబ్బలు తగిలినా ధైర్యంగా నిలబడి విజయం సాధిస్తారు. రేపటి రోజున కొత్త సవాలు స్వీకరించడానికి మీరు ఏమాత్రం వెనుకాడరు. మీ ధైర్య సాహసాల సమాజంలో మీకు గుర్తింపును ఇస్తాయి. శత్రువుల కుతంత్రాలు మీ మనోబలంతో తిప్పికొడతారు. మీరు ఏ పని ప్రారంభించినా అది విజయవంతమయ్యే అవకాశం ఉంది. భయం అనే మాటకు మీ ఇంట్లో నిలువ తావు లేకుండా చూసుకుంటారు. రేపటి రోజున ఏవైనా కొత్త అవకాశాలు వస్తే వెంటనే ఆదుకోండి. పరిసరాల నుండి మీకు ఆశించిన సహకారం మరియు మద్దతు లభిస్తుంది. మీ ప్రతిభ నిరూపించుకోవడానికి ఒక చక్కని వేదిక దొరుకుతుంది. ఆకస్మికంగా వచ్చే అవకాశాలు మీ జీవిత దిశను మార్చే వీలుందండి. ప్రభుత్వ పరంగా పెండింగ్లో ఉన్న పనులు వేగంగా పూర్తవుతాయి. ఉన్నతాధికారుల అండదండలతో కొత్త ప్రాజెక్టులు చేపడతారు. రేపటి రోజున దొరికే ప్రతి అవకాశం మీ ఎదుగుదలకు సోపానంగా ఉంటుంది. చిన్నపాటి ఆపదలు వచ్చే సూచనలు అయితే ఉన్నాయి. అప్రమత్తంగా ఉండండి. ఇనుప వస్తువులతో పనిచేసేటప్పుడు ఏకాగ్రత వహించడం ముఖ్యం. ఆర్థిక లావాదేవీల్లో మోసపోయే ప్రమాదం ఉంది. జాగ్రత్తగా ఉండండి. అపరిచిత వ్యక్తులకి మీ ఇంటి విషయాలను రేపటి రోజున చెప్పకుండా అన్ని రకాలకు కూడా మీకు విద్యుత్ పరికరాల వాడకంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. గాలి వార్తలు నమ్మి అనవసరంగా టెన్షన్స్ పడకండి. అగ్నితో ఆ పనులు చేసేటప్పుడు అన్ని రకాలకు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. పిల్లలను దూరంగా ఉంచండి. మీరు నిర్ణయం తీసుకున్న లక్ష్యాలను రేపటి సులభంగా సాధిస్తారు. సమాజంలో మీ మాటకు విలువ పెరిగి గౌరవం లభిస్తుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నం విజయ తీరాలు చేరుకుంటుంది. ఆర్థికంగా లాభపడే సూచనలు బలంగా ఉన్నాయి. అదృష్టం కనిపిస్తుంది. అనవసరమైన వాదనల వల్ల రేపటి గొడవలు జరిగే వీలుంది. ఇరుగు పొరుగు వారితో సామరస్యంగా ఉండడానికి ప్రయత్నించండి. ఎదుటివారు రెచ్చగొట్టినా మీరు రేపటి రోజున మౌనంగా ఉండటమైతే మంచిదండి. ఎవరి గొడవలో కూడా మీరు తలదోర్చకుండా ఉండండి. రేపటి రోజున మీకు అండగా కూడా అనుకూలంగానే ఉంది. కానీ ఎవరైనా మీతో కావాలని వాదనలు పెట్టుకోవచ్చు. ఎదురువాడు రెచ్చగొట్టినా కూడా రెచ్చిపోకండి. మీరు శ్రేయస్కరము. ఆవేశంలో ఎవరిని కించపరిచే విధంగా మాట్లాడకుండా ఉండండి. పాత గొడవలకు మళ్ళీ తవ్వి తీయడం వల్ల సమయం వృధా అవుతుంది. రేపటి రోజున ఓపిక వహించడం వల్ల మీరు ఒక తీయని శుభవార్త వినే యోగం అయితే కనిపిస్తుందండి. మీ సంతానం నుండి ఆనందాన్ని ఇచ్చే వార్త అందుకోబోతున్నారు. చాలా కాలంగా ఆగిపోయిన పని పూర్తవుతున్నట్లు సమాచారం వస్తుంది. ఆర్థిక స్థితిని మెరుగుపరిచే లేకపోతే మీకు ఆనందాన్ని ఇస్తుంది. ఇష్టమైన వ్యక్తుల నుండి సమాచారం విని ఉత్సాహంగా ఉంటారు. రేపటి రోజున ఒక స్త్రీ వల్ల మీకు ఊహించని ఆర్థిక లాభం కలుగుతుంది. అమ్మ లేదా భార్య సలహా మీకు శ్రీరామ రక్షగా మారుతుంది. మహిళ సహోదరుల సహకారంతో పెండింగ్ పనులు పూర్తవుతాయి. ఒక తెలియని స్త్రీ సహాయం వల్ల పెద్ద ఆపద నుండి తప్పుకుంటారు. ఇంట్లోని స్త్రీల ఆరోగ్యం మరియు సంతోషం మీకు ముఖ్యమవుతుంది. పిల్లల చదువు లేదా వివాహ విషయాలు శుభవార్తలు వింటారు. స్త్రీల పట్ల గౌరవంగా ఉండటం వల్ల మీకు అదృష్టం వరిస్తుంది. రేపటి రోజున ఈ రాశి వారు ఒక భయంకరమైన వార్త వినే అవకాశం ఉందండి. నిబ్బరంగా ఉండండి. ఆ వార్త మీ కుటుంబానికి లేదా మిత్రులకు సంబంధించింది కావచ్చు. వార్త వినగానే ఆందోళన చెందకుండా వాస్తవాలను బయటకు తీయండి. మనోధైర్యంతో ఉంటే ఎలాంటి వార్తనైనా
ఎదుర్కోగల శక్తి వస్తుంది. ఆ వార్త వల్ల మీ ప్రణాళికలో కొన్ని మార్పులు చేయాల్సి వస్తుంది. దైవ ప్రార్థన చేయడం వల్ల మనసులో భయం మటుమాయమవుతుంది. ఈ రాశి వారికి ఒక పెద్ద ప్రమాదం పొంచి ఉందండి. చాలా అప్రమత్తంగా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండటం మేలు. ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు అజాగ్రత్తగా అస్సలు ఉండవద్దు. వారి యంత్రాల్లో పనిచేసేవారు తగిన రక్షణ కవచం ధరించండి. ఆకస్మికంగా జరిగే ప్రమాదాల వల్ల ధన నష్టం జరిగే వీలుంది. రేపటి రోజున బయట వ్యక్తులతో వివాదాలకు వెళ్ళకపోవడం అయితే మంచిది. రేపటి రోజున శనిదేవుడి కంజకాలు కూడా మీరు పూజించడం మంచిదండి. నల్లటి వస్త్రం దానం చేయండి. రేపటి పండుగ కూడా మీరు ఆంజనేయ స్వామి యొక్క ఆ స్వామి ఆరాధన మీకు అందరికీ మేలు చేస్తుందండి. మరి తెలుసుకుందాకండి రాశి యొక్క జాతక ఫలితాలను. తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.